వైసీపీ అభ్యర్థి వాసుపల్లికి మద్దతిచ్చింది పెయిడ్ అమ్మానులే. కూటమి అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్కి మహేష్ ఫ్యాన్స్ మద్దతు. మహేష్ ఫ్యాన్స్ అధ్యక్షుడు రాజశేఖర్ రెడ్డి. విశాఖ సిటీ వైడ్ కృష్ణ మహేష్ ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం డాబా గార్డెన్స్ విజిఎఫ్ ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశం జరిగింది. ప్రస్తుత రాజకీయాలు ఎన్నికల దృష్ట్యా అందరికీ మేలు కలిగే విధంగా భావితరాలకు మంచి భవిష్యత్తుని ఇచ్చే నాయకత్వం కోసం ప్రణాళికలను ఈ పత్రికా సమావేశంలో ప్రకటించారు. సంఘం ప్రెసిడెంట్ మద్ది రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ దక్షిణంలో హీరో కృష్ణ విగ్రహం ఏర్పాటుకు హామీ ఇచ్చిన కూటమి అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్కి మద్దతిస్తున్నామని వెల్లడించారు. హీరో కృష్ణ మరణించి గత 18 నెలలుగా కృష్ణ విగ్రహం ఏర్పాటు చేయలేని వారు మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్కి మద్దతిస్తామని కొందరు ప్రకటించడం హాస్యాస్పదమన్నారు. విశాఖపట్నం మహేష్ ఫ్యాన్స్ అసోసియేషన్ సిటీ వైడ్ నుంచి మద్ది రాజశేఖర్ రెడ్డి ప్రెసిడెంట్ని మాట్లాడుతున్నాను. అలాగే మా కమిటీకి చెందిన వైస్ ప్రెసిడెంట్ మన్యాల వాసు గారు, అలాగే సెక్రటరీ కృష్ణ గారు, మొత్తం అసోసియేషన్ సభ్యులంతా ఇప్పుడు ఈ స్టేజ్ మీదకి రావాల్సిన పరిస్థితి తెప్పించిన వ్యక్తుల గురించి మాట్లాడడానికి వచ్చాం. గత 14 నెలలుగా జరుగుతున్న కృష్ణ గారు చనిపోయి 18 నెలలు అవుతున్నా సరే విగ్రహం పెట్టడానికి ముందుకు రాని వ్యక్తులు ఈరోజు విశాఖ సిటీ వైడ్ ఫ్యాన్స్ అని చెప్పుకుంటూ గత ఎక్స్ ఎమ్మెల్యేగా మహేష్ కృష్ణ గారి వీరాభిమానిగా చెప్పుకుంటున్న ఎమ్మెల్యే గారికి మద్దతు పలుకుతున్న వ్యక్తుల గురించి మాట్లాడడానికి వచ్చాం. విశాఖ సిటీ వైడ్ నుంచి మద్దతు తెలియపరుస్తున్నామని చెప్పి గత ఎక్స్ ప్రెసిడెంట్లు కానివ్వండి, అభిమానులు కానివ్వండి, ఒక 3 రోజులు ముందు ఎమ్మెల్యే గారికి ఎక్స్ ఎమ్మెల్యే గారికి మద్దతు పలకడానికి వెళ్ళారు. మీరు ఏ విధంగా వెళ్తారు? మీరు వెళ్ళడానికి తగ అర్హత మీకు ఏముందని మేము మీడియా ముఖంగా మేము ప్రశ్నిస్తున్నాం. ఇప్పుడు మీరు మద్దతు ప్రకటించాలంటే మీకు ఒక అసోసియేషన్ ఉండాలా, మీరు అసోసియేషన్ నెంబర్లు అయి ఉండాలా. అసోసియేషన్ అంటే ఇలా ఉంటుంది సార్, రిజిస్ట్రేషన్ నెంబర్లు, అసోసియేషన్ పేపర్ ఇలా ఉంటుంది. మీరు ఇది పట్టుకొని మద్దతులు తెలియపరచాలి తప్ప గణేష్ కుమార్ గారు కృష్ణ గారు చనిపోతేప్పుడు బస్సులు ఇచ్చాం, భోజనాలు పెట్టాం, కృష్ణ గారు విగ్రహం కడుతున్నప్పుడు దాన్ని ఎర్రగొట్టి ఇచ్చారని మేము మద్దతు పలుకుతున్నాం అని మీరు వెళ్ళారా? 3 సార్లు కృష్ణ గారి విగ్రహానికి మేము మెమరాండం ఇస్తేప్పుడు కృష్ణ గారి విగ్రహం కట్టుకోమని చెప్పి దాన్ని అదే జీవీఎంసీతో మీరు ఎర్రగొట్టించి చేసినందుకు మీరు అతనికి మద్దతు పలుకుతారా? ప్రతి అభిమానికి ముందు ఎలక్షన్లో అభిమానులను నువ్వు మోసం చేసావని వాళ్ళందరికీ తెలుసు. అభిమానులకి ఎమ్మెల్యే మోసం చేశాడని అందరికీ తెలుసు. ఇల్లు ఇప్పిస్తామని మనిషి దగ్గర 20,000 కట్టించుకొని ఇదైతే ఎవరైతే మద్దతు పలకడానికి వెళ్ళారో ఆ వ్యక్తులు మీరు మీడియా ముఖంగా అడిగినా చెప్తారు. ప్రతి అభిమాని దగ్గర ఒక 10 మంది దగ్గర 20,000 కట్టించుకొని ఇప్పుడు వరకు తికానా లేకుండా చేసిన వాళ్ళకి మీరు ఎందుకు మద్దతు పలకడానికి వెళ్తారు? అసలు మీకు ఏ అర్హత ఉందని మీరు ఈ యొక్క బరితెగింపుకి మీరు బరితెగిస్తున్నారు? మీకు ఒక లెటర్ యాడ్ లేదు, ఏమీ లేదు, మీరు ఎలా మద్దతు తెలియపరుస్తారు అని మేము మీడియా ముఖంగా మా యొక్క అభ్యర్థనని మీకు తెలియపరుచుకుంటున్నాం. ఎవరైనా సరే విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గంలో ఏ ఎమ్మెల్యేనా సరే కృష్ణ గారికి, మహేష్ బాబు గారికి, వాళ్ళ ఫ్యామిలీకి మద్దతు తెలియపరిచిన వాళ్ళనే ఇక్కడ మేము మద్దతు ఇవ్వాలనుకుంటున్నాం. విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గం ఒక చరిత్ర ఉంది. ఎవరైనా ఒక ఎమ్మెల్యే అవ్వాలంటే కృష్ణ గారు, మహేష్ అభిమానులతో పాటు మన మెగా ఫ్యామిలీ నుంచి చిరంజీవి, పవన్ కళ్యాణ్ అంతే వాళ్ళు ముఖ్యంగా ఇద్దరు ఫ్యాన్స్ కలిస్తేనే ఇక్కడ ఎమ్మెల్యే అవుతారు. దానికి విరుద్ధంగా గణేష్ కుమార్ గారు మా యొక్క కృష్ణ గారి విగ్రహాన్ని కట్టుకోమని చెప్పి 3 సార్లు ఇదే జోన్ 4 ఆఫీసర్స్ వచ్చి ఎర్రగొడతారు. మా మనోభావాలు దెబ్బతిన్నాయి. అందువల్ల మాకు ఎవరైతే విగ్రహానికి మద్దతు పలుకుతారో మేము వాళ్ళకి మద్దతు పలకడానికి మా అసోసియేషన్ సిటీ మొత్తం అంతా ఇప్పుడు ఏదైతే 2 సిటీ వైడ్లు ఉన్నాయండి, గ్రేటర్ సిటీ వైడ్ అని వాళ్ళ సెక్రటరీ, వాళ్ళ తాలూకా క్యాషియర్ మీ ఆపోజిట్లో ఉన్నారు. వాళ్ళు కూడా వచ్చి ప్రెస్ మీట్ పెడతారు. మాకు ఎవరైతే కృష్ణ విగ్రహానికి, కృష్ణ ఫ్యామిలీకి, చిరంజీవి ఫ్యామిలీకి మద్దతు పలుకుతారో వాళ్ళకి మా మద్దతును ప్రకటిస్తాం. ఎవరైతే ఇప్పుడు జనసేన నుంచి, టీడీపీ నుంచి,
బీజేపీ నుంచి ఎవరైతే ఉమ్మడి క్యాండిడేట్ ఉన్నారో మా అసోసియేషన్ నుంచి మేము వాళ్ళకి మద్దతు పలుకుతాం. ఎందువల్లంటే మాకు మోసం చేసిన వాళ్ళతో మేము వెళ్ళడం మేము సమంజసం కాదని మా తాలూకా వినపం సిటీ వైడ్ విశాఖపట్నం అసోసియేషన్ నుంచి. ఇక్కడికి విచ్చేసిన ఎలక్ట్రానిక్ మీడియా వారికి, ప్రింట్ మీడియా వారికి అందరికి కూడా ముందుగా నా ప్రత్యేకమైన హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ పత్రికా సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం, ఎందుకంటే మేము సూపర్ స్టార్ కృష్ణ అండ్ మహేష్ బాబు ఫ్యాన్స్ అసోసియేషన్ సంబంధించిన సభ్యులు. మేము ఇప్పుడు మీలో కూడా కృష్ణ గారు అభిమానులు ఉంటారు, మహేష్ బాబు గారు అభిమానులు ఉంటారు. కానీ మీరు అభిమానులు అవ్వచ్చు, కానీ మేము అసోసియేషన్ వాళ్ళు. మీరు మీ వ్యక్తిగతంగా ఎవరికైనా మద్దతు పలకచ్చు. అసోసియేషన్ పరంగా మాకంటూ ఒక సిస్టమ్ ఉంటుంది. సిస్టమ్ ప్రకారం వెళ్ళాలి. ఎవరైనా పబ్లిక్లో కూడా చాలామంది మహేష్ బాబు ఫ్యాన్స్, కృష్ణ ఫ్యాన్స్ ఉంటారు. వాళ్ళు అసోసియేషన్ కాదు, వాళ్ళు ఫ్యాన్స్ అభిమానులు. అంటే హీరోకి అభిమానులు. మేము హీరోకి అభిమానంతో పాటు ఫ్యాన్స్ అసోసియేషన్ నడుస్తూ సేవా కార్యక్రమాలు చేసిన ఒక సంఘాలు మేము అందరూ కూర్చున్నాము. సంఘ ప్రతినిధులు మేము. ఈరోజు మాలో కొంతమంది పెయిడ్ ఆర్టిస్ట్ బ్యాచ్లు, అంటే మా సంఘంలో సభ్యులు కానివారు, మా సంఘంలో బయటికి వెళ్ళేసిన వారు, పెయిడ్ ఆర్టిస్ట్ బ్యాచ్లు కొంతమంది ఇక్కడన్న దక్షిణ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి మామూలుగా వాళ్ళు వ్యక్తిగతంగా వెళ్తే అది తప్పు కాదు. ఎవరికి స్వేచ్ఛ ఉంది, ప్రతి ఒక్కరికి వారు ఎవరికి నచ్చిన వాళ్ళతో వాళ్ళు మద్దతు పలికే విధంగా. కానీ అసోసియేషన్ని తాకట్టు పెట్టి అసోసియేషన్ని ద్వారా మద్దతు పలుకుతున్నట్టు ప్రకటించారు. దాన్ని మేము ఖండిస్తున్నాం తీవ్రంగా. ఎందుకంటే మా అభిమానులు కూడా కొంతమంది వారికి వీరికి అభిమానించి చూపించి కృష్ణ అభిమానులైన వాళ్ళు వ్యక్తిగతంగా వాళ్ళు ప్రయాణం చేసేవారు. దాన్ని మేము ఎవరు తప్పు పట్టట్లేదు. కానీ అసోసియేషన్ పరంగా అయితే మేము ఎవరికి ఇంకా మద్దతు పలకలేదు. మా అసోసియేషన్ సభ్యులందరూ మేము నిర్ణయించుకొని మేము రానున్న రోజుల్లో ఆల్ ఫ్యాన్స్, చిరంజీవి ఫ్యాన్స్ అవ్వచ్చు, బాలకృష్ణ గారి ఫ్యాన్స్ అవ్వచ్చు, వెంకటేష్ గారి అభిమానులు అవ్వచ్చు, అక్కినేని గారి అభిమానులు అందరూ మేము కలిసి ఒక నిర్ణయం వద్దామని చెప్పి ఈసారి, ఎందుకంటే ఈ రాష్ట్రంలోని చాలా ఈ పరిస్థితులు రాష్ట్ర పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో, ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులు మన అందరికీ తెలిసిందే. ఈరోజు చిత్ర పరిశ్రమ ఎంత దారుణంగా దిగజారిపోయిందో, ఈరోజు చిత్ర పరిశ్రమ ఎంత దేహీనంగా అట్టడి కిందకి వెళ్ళిపోయిందో, చిత్ర పరిశ్రమ ఎన్ని వేల కోట్లు నష్టపోయిందో, చిత్ర పరిశ్రమ బతుకుతున్న వేలాది కార్మికులు, వేలాది నిర్మాతలు, వేలాది టెక్నీషియన్ అందరూ ముందుకెళ్తున్న తరుణంలో ఈరోజు వాళ్ళందరూ వెనకబడిపోయారు. ఎందుకంటే చిత్ర పరిశ్రమ చాలా వెనకడికి వెళ్ళిపోయింది. ఈరోజు మేము అభిమానులుగా మేము ఒక నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నాం. ఎందుకంటే ఇక్కడ మా అభిమాని అని చెప్పుకునే ఒక ఎమ్మెల్యే, దక్షిణ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే, ఈ రోజు వరకు ఆయన 10 ఏళ్ళుగా ఈ ఒక రాజకీయ పార్టీలో ఉండి 10 ఏళ్ళుగా ఎమ్మెల్యేగా సేవలు అందిస్తూ ఆయన ఏ ఒక్క అభిమానికి అయినా ఈ రోజు వరకు ఒక్క అభిమానికి కూడా, పేద కుటుంబానికి కానీ మా అభిమానులు ఒక్క పేద కుటుంబానికి కానీ ఒక అభిమానికి కానీ ఏనాడు తోడ్పాటు అందించలేదు. ఏనాడు తోడ్పాటు అందించలేదు. ఇప్పటి వరకు అందించలేదు. రీసెంట్గా చూసుకుంటే మా కృష్ణ అభిమానులకి ఆయన ఒక ప్రామిస్ చేశాడు. ఆయన ఏమని, నేను విగ్రహాన్ని పెట్టించి మీకు నేను అభిమానిగా మీ అందరికీ నేను నా అబ్బాయిని చాటుకుంటాను, మీ అబ్బాయికి తోడుగా ఉంటానని చెప్పి ఆయన అన్నారు. కానీ 2 సార్లు దిమ్మ, అక్కడ జోన్ 4లో 2 సార్లు దిమ్మ కట్టించి 2 సార్లు కూల్చేయడం జరిగింది. అది కూడా రీసెంట్గా ఒక 3 వారాల కిందట 4 వారాల కిందట వరకు జరిగింది. నేను అప్పటికే మా అభిమానులకు కొంతమంది వ్యక్తులు నుంచి భారించాను. ఇప్పుడున్న ఎలక్షన్ టైంలో ఇన్నాళ్ళు 10 సంవత్సరాలు లేని కృష్ణ గారు చనిపోయి కనీసం దాదాపు 16-18 నెలలు అవుతుంది. 16 నెలలు అవుతుంది. ఈ 16 నెలలు ముందుగా లేనిది ఈ ఒక్క నెలలో కృష్ణ గారి మీద అభిమానం పుట్టుకొచ్చిందంటే ఒక్కసారి దాని వెనకాతల మనోభావాలు మీరు అర్థం చేసుకోండి. మా యొక్క అభిమానుల యొక్క మనోభావాలను దెబ్బతీసి, మా యొక్క అభిమానుల యొక్క ఆత్మగౌరవం దెబ్బతీసి దెమ్మ కొట్టించేస్తుంటే మేము చాలా బాధపడ్డాం. కృష్ణ గారు చనిపోయినప్పుడు ఎంత బాధపడ్డామో, ఇది ఆయన కోసం కట్టుతున్న విగ్రహం కోసం దెమ్మని కూల్చేస్తుంటే దానికన్నా రెట్టింపు బాధపడ్డాం. తీసుకోవాలనుకుంటున్నాం. ఎందుకంటే